నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని మరికొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః అనంతవిజయం రాజా కుంతే పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితः ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. భావం: ఇక్కడ వ్యాసుడు పాండవులు మరియు శ్రీకృష్ణుడు ఉపయోగించే శంఖాల పేర్లు గురించి చెప్పాడు. మిగిలిన వీరుల శంఖాలకు కూడా పేర్లు ఉంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్ళు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియజేస్తారు. శంఖ ధ్వనిని బట్టి, తీరును బట్టి, ఆగి ఊదడం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖధ్వనిని విని అక్కడ పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధఘట్టాలలో మనకు కనపడుతుంది. ఆ కారణం చేత పాండవులు మరియు శ్రీకృష్ణుడి యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించాడు వ్యాసుడు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భీముడు పౌండ్రము అనే శంఖమును, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖమును, నకులుడు సుఘోషము అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖమును పూరించారు. అలాగే పాండవుల మిత్రురాజులైన కాశీరాజు, మహారథి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీపుత్రులు అయిన ఉపపాండవులు, సుభద్రాకుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. ఈ శ్లోకంలో వ్యాసుల వారు 2 పదాలు వాడారు. ఒకటి హృషీకేశో అంటే శ్రీకృష్ణుడు. హృషీకేశములు అంటే ఇంద్రియములు. ఈశుడు అంటే వాటికి అధిపతి, జయించినవాడు. అంటే శ్రీకృష్ణునికి ఇంద్రియలోలత్వము లేదు. మనం మన ఇంద్రియములతో పనులు చేస్తాము. అంటే ఆ పనులు ఇంద్రియములు చేయడం లేదు. వాటి వెనుక ఉన్న చైతన్యం చేయిస్తూ ఉంది. ఆ చైతన్యం పోతే అంటే మరణిస్తే ఇంద్రియములు అన్నీ ఉన్నా ఏమీ చేయలేవు. ఆ చైతన్య స్వరూపమే శ్రీకృష్ణుడు. రెండవది ధనంజయ అంటే ధనమును జయించినవాడు, సంపాదించినవాడు. ధర్మరాజు రాజసూయయాగము చేస్తే నలుదిక్కులకు పోయి రాజులను ఓడించి వారి నుండి అపార ధనరాశులను తీసుకొని వచ్చాడు అర్జునుడు. అందుకని ఆయనకు ధనంజయుడు అనే పేరు సార్థకమైంది. అటువంటి అపార ధనము, సంపదలు కలిగిన అర్జునుడు కూడా విషాదానికి లోనయ్యాడు. సన్యాసం పుచ్చుకుంటాను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. అంటే మనకు ఎంత ధనం, ఆస్తులు, సంపదలు ఉన్నా ఏదో ఒక సందర్భంలో విషాదం తప్పదు. ధనంతో ఏమైనా కొనవచ్చు, ఏమైనా చేయవచ్చు, నిరంతర సంతోషాన్ని పొందవచ్చు, ఆనందంగా జీవితం గడపవచ్చు అని అనుకోవడం పొరపాటు అని మనకు సూచనప్రాయంగా తెలియజేశారు వ్యాసుల వారు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.